హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ అమ్మూస్ అఫీషియల్. ఈరోజు మనం ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ ముక్కలు ఒకటి తీసుకోండి, తర్వాత పచ్చిమిరపకాయలు, లవంగాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, తర్వాత ఒక టమాటో. సో ముందుగా ఇవన్నిటిని మనం కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో చూడండి, అన్నీ కూడా మనం చక్కగా చూసుకుందాం. తర్వాత మనం ఇది తొందరగా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం కుక్కర్లో చేసేసుకుందాము. సో కుక్కర్ పెట్టేసి హీట్ అవ్వగానే ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు వేసేసి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఆయిల్లో బాగా మగ్గనిద్దాం. తర్వాత బిర్యానీ ఆకు, పువ్వు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా మగ్గనిద్దాం. ఇవన్నిటిని కూడా మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. తర్వాత పసుపు ఒక చిన్న స్పూన్ వేసుకుందాం. తర్వాత ఉప్పు 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా మనం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కొబ్బరిని కాస్త వేయించి పేస్ట్ చేసుకోవాలి. అది కూడా ఈ కుక్కర్లో వేసేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం చేసుకుంటున్న మిశ్రమంలో వేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా 2 నిమిషాల పాటు కలిసేటట్టు కలుపుతూ ఉండాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ కూడా కలిసే వరకు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్టు మనం వేసినవన్నీ కూడా కలిసే వరకు ఈ మిశ్రమాన్ని చక్కగా కలపాలి. తర్వాత 1 లేదా 1.5 స్పూను రుచికి సరిపడంత స్పైస్ని బట్టి మనము కారం యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి వీలైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని 2 నిమిషాలు మనం నూనెలో మనం వేసిన అన్నీ కూడా ఉప్పు, కారం, పసుపు కలిసేటట్టు ఈ మిశ్రమాన్ని ఉంచేసి 2 నిమిషాల తర్వాత కూరలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా అలాగే ఉంచాలి. తర్వాత మనం టీ గ్లాస్కి యూస్ చేస్తాం కదా, అలాంటి గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని మనం ఈ ఆయిల్లో మునిగే వరకు, ఆలుగడ్డలు మునిగే వరకు కూడా వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. ఆయిల్, ఆలుగడ్డలు, టమాటోలు, వాటరు అన్నీ కూడా ఈ మిశ్రమాన్ని చక్కగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు, కారం ఇక్కడ టేస్ట్ చూసుకొని మనం కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది మనం 5 నిమిషాల్లో చేసుకునే ఆలు కుర్మా. దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.